సేఫ్టీగా మళ్ళీ టైర్కు చాసీకి అయితే వేద్దామని చెప్పేసి గొలుసు కూడా తీసుకున్నాను. ఎందుకంటే దారిలో మనం ఎక్కడైనా నిద్రపోతే చాలా పెద్ద పెద్ద మేధావులు అయితే ఉన్నారు. మన హాయ్ ఫ్రెండ్స్, మన బండి 40,000 కిలోమీటర్ల ఆయిల్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6 ట్రిప్పులు అయితే కంటిన్యూగా లోకల్ అయితే తిరిగినాము. బండి అయితే ఆయిల్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వీసింగ్ అయితే చేయలేదు. చాలా గలీజ్గా అయితే ఉంది. సర్వీసింగ్ అయితే బయటికి ఎక్కడా పోయేది ఏం లేదు. మన ఇంట్లోనే వాటర్ సర్వీసింగ్ అయితే ఉంది. సర్వీస్ చేసుకోవడమే. బయటికి పోతే ఫామ్ వాష్ అయితే మనకు 750 రూపాయలు తీసుకుంటారు. సరిగా క్లీన్ చేయరు, ఏం చేయరు. అందుకనేసే మనమైతే ప్రెషర్ వాషర్ అయితే ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నాము. బండి గలీజ్గా ఉన్నప్పుడు మనమైతే వాష్ చేసుకోవడమే ఇంటి దగ్గర. కాకపోతే ఏంటంటే అక్కడ మనకైతే 40 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది సర్వీసింగ్. మన దగ్గర అయితే గంట నుంచి గంట పడుతుంది. ప్రెజర్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ప్రెజర్ గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఈ వెహికల్ తెచ్చిన తర్వాత ఒక సర్వీసింగ్ అయితే బయట ఆయిల్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత బయట వాటర్ సర్వీస్ చేయించినాను. తర్వాత ఇప్పుడు కూడా బయట అయితే చేయించలేదు వాటర్ సర్వీస్. ఆన్లైన్లో మిషన్ అయితే ఆర్డర్ చేసి శక్తి ప్రెజర్ వాషర్ ఇది S7 Pro. ఇది వరకు ముందు అయితే మిషన్ లేనప్పుడు అయితే బకెట్లో వాటర్ వేసుకొని కడుక్కుండేవాడిని. చాలా లేట్ అయ్యేది. కానీ కింద అందుకు కొంచెం క్లీన్ అవ్వాలంటే చాసీ దగ్గర అందుకు కొద్దిగా కష్టం ఉండేది. చేపెట్టాలంటే సరిగా అందేది కాదు. మనకు వర్షాకాలం అయితే బండి ఎక్కువ గలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎండలకాలం కాబట్టి పెద్ద గలీజ్ అయితే ఏమవ్వదు. ఎందుకంటే బుడదలో పొలాలు అందుకు తిరుగుతుంది కాబట్టి వర్షాకాలం పెద్ద గలీజ్ అయిపోయేది. బండి చూడాలనే కనుక చాలా ఘోరంగా ఉంటుంది. వేరే అన్నోళ్ళు అయితే అడిగినారు, అన్న బాడీ కట్టించేదానికి ఎంత అయింది ఖర్చు అని చెప్పేసి. బాడీ అయితే టోటల్గా మనకు 60,000 అయింది. మొత్తం ఓవరాల్ వచ్చేసి మనకు 1,00,000 రూపాయల దాకా అవుతుంది. ఎందుకంటే బాడీ కట్టించిన తర్వాత మనకు తారబల్ పట్టలు, తాడు ఇవన్నీ ఎక్స్ట్రా కొన్ని అయితే ఉంటాయి. మనకైతే హైటెక్ బాడీ కట్టించినాను. హైటెక్ బాడీ ప్లస్ మనకు ఈ టోటల్ వర్క్ అయితే మనకి 55,000 మామూలుగా ఒప్పుకునింది. కానీ ఈ సైడ్ అయితే రేకులు అయితే వేయించినాను. ఇటు సైడు ఈ ఫ్రంట్ సైడ్ క్యాబిన్ వరన ఈ 3 సైడ్లు అయితే వేయించినాను రేకు సేఫ్టీగా ఉంటుందని. దానికి గాను మనకైతే ఒక 5,000 ఎక్స్ట్రా అడిగినారు. 60,000 అయితే ఛార్జ్ చేసినారు బాడీ కట్టడానికి. ఈ హోల్ ఎందుకు పెట్టించిన అనుకుంటున్నారు కదా, ఈ బడాస్ ఐఫైలో ఎక్కడన్నా దారిలో మధ్యలో డ్రైవర్కు బండి కానీ పంచర్ అయిందనుకో దరిద్రానికి, డ్రైవర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. అందువల్ల నేనైతే ఏం చేసినాను, మొన్న మామూలుగా ముందైతే మనకు ఒక క్లాంప్ ఇచ్చి మనకి ఇక్కడ బోల్ట్ ఇచ్చినారు.
ఒకరు సింగిల్ పోయినప్పుడు టైర్ పైకి నెట్టాలా, బోల్ట్ లూజ్ చేసుకోవాలా, పెద్ద తలనొప్పిగా ఉండేది. మనం ఏం చేసినానంటే కడపలో మన లారీలకు రోప్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టించినాను. మనం అక్కడ హోల్ దగ్గర మనం రాడ్ వేసి తిప్పినామంటే టైర్ అయితే కిందికి వస్తుంది. మళ్ళీ మనం టైట్ చేసినామంటే టైట్ అయిపోతుంది రోపు. చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ప్రాసెస్ చూడొచ్చు. డ్రైవర్కి అయితే ఎక్కడన్నా సింగిల్ పోయినాక పంచర్ అయితే ఈజీగా ఉండేట్టుగా ఉండాలి. ఆడ రాడ్ వేయడము, చేస్తూ ఉంటే మన రాడ్ అయితే డౌన్ చేస్తూ ఉంటే రోపు దిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనకైతే డ్రైవర్ ఒక్కరు సింగిల్ పోయినా కనుక ఈజీగా ఉండేట్టుగా ఉండాలి వరకు. ఈ బడాస్కి అయితే ఏ విధంగా ఇచ్చినారో కానీ చాలా ఇబ్బంది అవుతుంది మామూలుగా డ్రైవర్కు, కంపెనీ వాళ్ళు ఇచ్చినంత అయితే. అందువల్ల అయితే ఈ విధంగా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టైట్ చేసినామంటే పైకి వెళ్ళిపోతుంది. ఇటమ్మా అడుగురు తిప్పు ఒకసారి. ఒక స్టెప్ తిప్పుమామా. టైర్ అయితే డిక్కీలో ఎక్కేయడం జరిగింది, కానీ గొలుసు అయితే సేఫ్టీగా మళ్ళీ టైర్కు చాసీకి అయితే వేద్దామని చెప్పేసి గొలుసు కూడా తీసుకున్నాను. ఎందుకంటే దారిలో మనం ఎక్కడైనా నిద్రపోతే చాలా పెద్ద పెద్ద మేధావులు అయితే ఉన్నారు. మనం పడుకుంటే మామూలుగా డీజిల్ బ్యాటరీలే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ టైర్ అయితే ఉన్నీరని చెప్పేసి నేను గొలుసు అయితే వేసి తాళం కూడా తీసుకున్నాను, తాళం వేద్దామని. ఎందుకంటే మన సేఫ్టీలో మనం ఉండాలి. ఇది ఫ్రెండ్స్ మనం వాడే సర్వీసింగ్ మిషను, శక్తి ప్రెజర్ వాషరు S7 Pro. ఇది మిషన్ చూడొచ్చు బ్రాండు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.